పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అయ్యా నేను పెద్దోళ్ళకు ఒకటే చెప్తాను, మా వాళ్ళకి చెప్తానా అవతల వాళ్ళకు చెప్తానా, దయచేసి మీరు ఎవరిని పిలుచుకునే నేను వద్దని, ఎవరిని పెట్టినా నాకు వద్దు. దయచేసి ఎక్స్ఎమ్మెల్యేకు నాకు సరిపోదు, నేనంటే ఆయన సరిపోదు, ఆయనంటే నాకు సరిపోదు. ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను. ఎవరో చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తానంటే మోటార్ సైకిల్ వస్తాను, రండి రండ్రా ఎవడో వచ్చేవాడు. నాకు ఎవరు శత్రుత్వం లేదు, పెద్దవాడు ఊరు నా ఊరు. నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరులో మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంతే కానీ నాదే దూరం కాలే. ఇంకోటి చెప్తానా, ఒక 5-6 మంది ఉన్నారు, సూర్యనారాయణ రెడ్డి, గౌడు, ధర్మారెడ్డి, రామచంద్రుడు, శేషారెడ్డి. ముందు మీరు డిన్నర్లు పెట్టండి, మీరు 5 మంది మళ్ళీ పిల్లలతో పెట్టిస్తారు. తిప్పేది వాళ్ళకు డిన్నర్లా మీకు ఆతులు తింటూ పెట్టండి రా రే, సమాచారం ఊర్లు బాగుండండి. తాడిపత్రిలో టెన్షన్, బస్తీలో సభ, తేల్చుకుందాం రా, పంచలు పైకి ఎగ్గట్టి మీసాలు మేలేసి మరీ ఛాలెంజ్. తాడిపత్రి రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ మరింత ముదిరే అవకాశం ఉన్నట్లే కనిపిస్తుంది. మరోవైపు తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో ఆయన మరో 2 రోజుల్లో తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్ళు పోలీసుల ఆంక్షలతో తాడిపత్రిలోకి పెద్దారెడ్డి అడుగుపెట్టలేదు. అయితే న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా తాడిపత్రికి వచ్చేందుకు సిద్ధం కావడంతో టెన్షన్ క్రియేట్ అయింది. మరోవైపు పోలీసులు కూడా బిక్కుబిక్కుమంటూ ఏం జరుగుతుందోనని చూస్తున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే రా అంటూ పంచ పైకి ఎగ్గట్టి మరీ సవాల్ విసిరారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిదే పై చేయింది. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నట్లు వ్యవహరించారు. తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో సీన్ రివర్స్ అయింది. నాటి నుంచి 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గమంటున్నాయి. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన జేసీ అనుచరులు ఆయన ఇంట్లోని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించి ఆయన రాకపై ఆంక్షలు విధించారు. అనంతపురంలోనే పెద్దారెడ్డి ఉంటున్నారు. ఇద్దరు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అయితే తనను తాడిపత్రికి వెళ్లనేయడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరీ పర్మిషన్ తెచ్చుకున్నారు. తన అనుచరులతో కలిసి 2 రోజుల్లో తాడిపత్రిలో అడుగు పెడతానని పెద్దారెడ్డి చెప్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డికి దీటైన కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రికి రా, చూసుకుందాం, ఎవరేంటో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చినా తాను తాడిపత్రికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తాడిపత్రికి వస్తే తేల్చుకుందామంటూ తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తయ్యారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే మరోసారి హింస చెలరేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీగా మోహరించారు. ఓవైపు న్యాయస్థాన ఆదేశాలు, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని, ఇద్దరు సంయమనం పాటించి ఎవరి రాజకీయాల వారు చేసుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నారు. వినేదెవరు? వాళ్ళిద్దరు, ఒకరు పెద్దారెడ్డి, మరొకరు ప్రభాకర్ రెడ్డి. అందుకే తాడిపత్రిలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.